ఎజోస్పెర్మియా లేదా జీరోస్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళ సైడ్ నుంచి పిల్లలు లేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం. అయితే ఈ ఎజోస్పెర్మియా లేదా జీరోస్పెర్మ్ కౌంట్ తో పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ముఖ్యంగా వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర లేదా ఐవీఎఫ్ సెంటర్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటా అసలు వాళ్ళ ఈ జీరోస్పెర్మ్ కౌంట్ కి కారణం ఏంటో తెలుసుకోకుండా జస్ట్ ఆ లేడీ డాక్టర్స్ నెలల తరబడి వీళ్ళకి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ యూజ్ చేపిస్తా, అవసరం లేని టెస్టులు చేపిస్తా, వైక్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్, క్యారియోటైపింగ్ లాంటి అవసరం లేని టెస్టులు చేపిస్తా టైం అండ్ మనీని వేస్ట్ చేస్తున్నారు, పర్టికులర్ గా లేడీ డాక్టర్స్ ఐవీఎఫ్ సెంటర్లు. సో అసలు ఫస్ట్ ఈ ఎజోస్పెర్మియా లేదా జీరోస్పెర్మ్ కౌంట్ తో పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి ఈ జీరోస్పెర్మ్ కౌంట్ కి కారణం ఏంటి అనేది కరెక్ట్ గా తెలుసుకోవాలి అని అనుకుంటే అసలు ఫస్ట్ వాళ్ళు చేపించుకోవాల్సిన టెస్టులు ఏమిటి అండ్ ఈ జీరోస్పెర్మ్ కౌంట్ కి రీజన్ ఏంటి అనేది సింపుల్ గా క్లినికల్ ఎగ్జామినేషన్ తోను సింపుల్ గా ఎటువంటి టెస్టులతో తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలోనే డీటెయిల్ గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. ముందుగా ఎప్పుడైనా సరే ఎజోస్పెర్మియా లేదా జీరోస్పెర్మ్ కౌంట్ తో బాధపడుతున్నప్పుడు పిల్లలు లేని దంపతులలో మగవాళ్ళు ఫస్ట్ వాళ్ళకి కరెక్ట్ గా జీరోస్పెర్మ్ కౌంట్ కి రీజన్ ఏంటి అనేది తెలుసుకొని అసలు వాళ్ళ స్పెర్మ్ కౌంట్ పెరిగిద్దా లేదా అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఈ ఎజోస్పెర్మియా లేదా జీరోస్పెర్మ్ కౌంట్ కి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. కారణం తెలుసుకోకుండా ఎజోస్పెర్మియా లేదా జీరోస్పెర్మ్ కౌంట్ కి ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా డబ్బులు అండ్ మనీ వేస్ట్ అవుతాయి తప్పితే ఫస్ట్ 100% రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. సో ఆ రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ రెండు కారణాలు ఉంటాయి. ఒకటి టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టకపోవటం, లేదు అని అంటే బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉండటం. సో ఈ టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టకపోవటాన్ని దీన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. ఒకవేళ టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టుతా బయటకు వచ్చే దారిలో ఎక్కడైనా బ్లాక్ అయిపోతుంటే దాన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. సో ఫస్ట్ ఈ జీరోస్పెర్మ్ కౌంట్ కి టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టట్లేదా, బయటకు వచ్చే దారిలో ఎక్కడన్నా బ్లాక్ ఉందా అనేది తెలుసుకోవాలి. దీనికి చేపించుకోవాల్సింది ఫస్ట్ ఏంటి అని అంటే ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ ని కలిస్తే ఫస్ట్ ఈ టెస్టిస్ సైజ్ ఎలా ఉంది అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకు అనంటే టెస్టిస్ సైజ్ అంత పెద్దగా ఉంటే మినిమం టెస్టిస్ సైజు 8 cc కన్నా అబోవ్ ఉండాలి. మినిమం 8 cc టెస్టిస్ సైజు ఉండి హార్మోన్స్ అన్ని గనక నార్మల్ గానే ఉన్నట్లయితే అప్పుడు టెస్టిస్ అట్లీస్ట్ సైజు బాగానే ఉంది, హార్మోన్స్ నార్మల్ గానే ఉన్నాయి కాబట్టి టెస్టిస్ ఫంక్షన్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అని అర్థం. ఎప్పుడైనా సరే ఈ మేల్ పేషెంట్స్ గైనకాలజిస్ట్ దగ్గరకు ఐవీఎఫ్ సెంటర్ కు వెళ్తే అసలు ఈ టెస్టిస్ సైజ్ ఎలా ఉంది అనేది చెక్ చేయరు. సో ఈ టెస్టిస్ సైజ్ అనేది చెక్ చేయకుండా వన్స్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయితే వాళ్ళ ట్రీట్మెంట్ మొత్తం రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ చూసుకోవాల్సింది టెస్టిస్ సైజు. ఈ టెస్టిస్ సైజ్ అనేది ఎలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అండ్ దాంతో పాటు సెమెన్ అనాలిసిస్. ఈ సెమెన్ అనాలిసిస్ లో ముఖ్యంగా సెమెన్ వాల్యూమ్ ఎలా ఉంది, సెమెన్ లో ఫ్రక్టోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఎప్పుడైనా సరే గైనకాలజిస్ట్ దగ్గరికి కనుక కన్సల్ట్ అయితే మేల్స్ టెస్టిస్ సైజ్ ఎలా ఉందో చూడరు. హార్మోన్ టెస్టులు, అవసరమైన హార్మోన్ టెస్టులు అన్ని చేపించి చివరికి ఈ జీరోస్పెర్మ్ కౌంట్ కి అవసరం లేని 2 మెయిన్ టెస్టులు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేని ఏంటి అని అంటే వైక్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్ అండ్ క్యారియోటైపింగ్ అనే 2 టెస్టులు. ఈ 2 టెస్టులు కాస్ట్ వచ్చేసి దగ్గర 20,000 నుంచి 25,000, 20 నుంచి 25,000 ఈ టెస్టులు కాస్ట్ అయింది. ఈ 2 టెస్టులు అబ్సల్యూట్లీ యూజ్లెస్ టెస్టులు. అవేంటి అని అంటే వైక్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్ అండ్ క్యారియోటైపింగ్. ప్రతి పేషెంట్ కి జీరోస్పెర్మ్ కౌంట్ ఉన్న పేషెంట్ కి సింపుల్ గా క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సెమెన్ అనాలిసిస్ ఎలా ఉంది అండ్ సెమెన్ అనాలిసిస్ లో సెమెన్ వాల్యూమ్ ఫ్రక్టోజ్ ఎలా ఉంది, ఇంత మట్టికి టెస్టులకి మాక్సిమం 5,000 నుంచి 6,000 రూపాయలు అవుతాయి. కానీ ప్రతి పేషెంట్ కి జీరోస్పెర్మ్ కౌంట్ అనగానే 20,000 నుంచి 25,000 రూపాయలు పెట్టి వైక్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్ అండ్ క్యారియోటైపింగ్ లాంటి అనవసరమైన టెస్టులు చేపిస్తా పేషెంట్లకి చాలా నష్టం చేస్తున్నారు. సో ఫస్ట్ జీరోస్పెర్మ్ కౌంట్ రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే అసలు ఎట్టి పరిస్థితుల్లోని వైక్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్, క్యారియోటైపింగ్ లాంటి టెస్టులు అవసరం లేదు. సింపుల్ గా టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, సెమెన్ అనాలిసిస్ లో సెమెన్ వాల్యూమ్ ఎలా ఉంది, సెమెన్ లో ఫ్రక్టోజ్ ఉందా లేదా అనేది తెలుసుకుంటే సరిపోయింది. దీనికి సపోర్టివ్ గా ఇంకా కావాలి అనుకుంటే సింపుల్ గా టోటల్ డాప్లర్ చేపించుకుంటే సరిపోయింది. సో ఎవరైనా సరే ఎజోస్పెర్మియా లేదా జీరోస్పెర్మ్ కౌంట్ తో పిల్లలు లేక బాధపడతా మీకు జీరోస్పెర్మ్ కౌంట్ కరెక్ట్ గా రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. అంతేగాని గైనకాలజిస్ట్ ను ఐవీఎఫ్ సెంటర్ లోనో కాదు. మీరు ఎప్పుడైతే గైనకాలజిస్ట్ ఐవీఎఫ్ సెంటర్ లో కన్సల్ట్ అవుతారో అసలు మీ జీరోస్పెర్మ్ కౌంట్ రీజన్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. అండ్ సెకండ్ వచ్చేసి మీ జీరోస్పెర్మ్ కౌంట్ రీజన్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవడానికి కూడా ట్రై చేయరు. జస్ట్ ఐవీఎఫ్ సెంటర్ లోకి మీరు ఎంటర్ అయ్యారు అని అంటే ఎంటర్ అయిన నెక్స్ట్ మినిట్ నుంచి మిమ్మల్ని ఐవీఎఫ్ కి పుష్ చేస్తా ఉంటారు. మీకు జీరోస్పెర్మ్ కౌంట్ రీజన్ ఏంటో తెలియదు. అసలు మీ జీరోస్పెర్మ్ కౌంట్ కి మెడిసిన్స్ ఏమైనా వాడితే కౌంట్ పెరిగిద్దా లేదా తెలియదు. టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసుకొని ఐవీఎఫ్ చేయడానికి అసలు ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా లేదా, ఒకవేళ ఆ పాసిబిలిటీ ఉంటే ఎంత ఛాన్సెస్ ఉంటాయి, ఇవన్నీ ఏమీ తెలియకుండా మీరు వన్స్ ఐవీఎఫ్ సెంటర్ కి వెళ్ళారు అని అంటే ప్రతి పేషెంట్ కి మీకు జీరోస్పెర్మ్ కౌంట్ ఉందా, సంవత్సరం మందులు వాడండి. ఆల్రెడీ సంవత్సరం మందులు వాడేశారా, మీకు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తాము. టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేసి టెస్టిస్ నుంచి స్పెర్మ్ వస్తుందా అంటే అది తెలియదు. సో మీకు ఫస్ట్ జీరోస్పెర్మ్ కౌంట్ కి రీజన్ ఏంటి అనేది తెలిస్తే
దాన్ని బట్టి అసలు నెక్స్ట్ మెడిసిన్స్ కౌంట్ పెరిగిద్దా లేదా టెస్ట్ నుంచి స్పర్మ్ తీసి ఐవీఎఫ్ చేయడానికి ఛాన్స్ ఉందా లేదా, టెస్ట్ నుంచి స్పర్మ్ తీసి ఐవీఎఫ్ చేయాలంటే ఏ ప్రొసీజర్ లో చేయాలి, టీసాతో చేయాలా మైక్రో టీసీతో చేయాలా, టీసాలో గానీ మైక్రో టీసీలో గానీ స్పర్మ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది, అది స్పర్మ్ హెల్దీగా ఉందా లేదా, దాంతో ప్రెగ్నెన్సీ వచ్చిద్దా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు కన్సల్ట్ అవ్వాల్సింది ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ ని, అంతేగాని లేడీ డాక్టర్ ఐవీఎఫ్ సెంటర్ లోనో కాదు. ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళకు ఉండే ఒకే ఒక మోటో ఏంటి అని అంటే మీకు ట్రీట్మెంట్ చేయటం కాదు, వచ్చిన ప్రతి పేషెంట్ కి ఐవీఎఫ్ చేసి దాని ద్వారా డబ్బులు సంపాదించడమే వాళ్ళకున్న ఓన్లీ టార్గెట్. అంతేగాని మీకు ట్రీట్మెంట్ చేయడం వాళ్ళ టార్గెట్ కాదు. వాళ్ళ టార్గెట్ ట్రీట్మెంట్ కాదు, వాళ్ళ టార్గెట్ ఓన్లీ మీకు ఐవీఎఫ్ చేసి మనీ తీసుకోవడం మాత్రమే. సో మీ జీరో స్పర్మ్ కౌంట్ రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. 100% మీ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పర్మ్ కౌంట్ ఫస్ట్ రీజన్ ఏంటనే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ దాన్ని బట్టి అసలు స్పర్మ్ కౌంట్ పెరగడానికి ఏమైనా ఛాన్స్ ఉందా లేదా అసలు ఏ ప్రొసీజర్స్ చేయాలి, ప్రెగ్నెన్సీకి ఎంత ఛాన్సెస్ ఉంటాయి అనేది 100% చెప్పడం జరుగుతుంది. కాబట్టి దాన్ని బట్టి మీకు టైం అండ్ మనీ సేవ్ అవుతాయి. థ్యాంక్ యూ.